ఈసారి ఎన్నికల్లో చిత్రమైన మాట వినిపిస్తుంది. అత్యధిక ఓట్ల తేడాతో గెలుపు కాకుండా లక్ష మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ పడకూడదు అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలియదు కానీ ప్రధాన పార్టీల అధినేతలు అందరిది ఒక్కటే టార్గెట్గా ఉంది. లక్ష మెజారిటీ సాధించడమే ఆ లక్ష్యం. లక్ష మెజారిటీ రావాలంటే ఎలా సాధ్యం అన్నది చూడాల్సి ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగానే ఓట్లు ఉంటాయి. ఇందులో 1,80,000 దాకా ఓట్లు పోలైనా అందులో లక్ష మెజారిటీ దక్కడం అంటే ప్రత్యర్థి పార్టీకి 30-40 వేల ఓట్లు మాత్రమే రావాలి. అంటే మొత్తం పోలైన ఓట్లలో అత్యధిక శాతం ఒక్కరికే రావాలి. ప్రత్యర్థి పోటీ నామమాత్రంగా ఉండాలి. అది అసలు వీలవుతుందా అంటే ఒకసారి ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో ఈసారి లక్ష మెజార్టీ తగ్గకుండా వస్తుందని ఆయన సతీమణి భారతి ధీమాగా చెప్పారు. ఆమె తన భర్త తరపున ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పులివెందులను ఆమె చుట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే పులివెందులలో జగన్ 2019లో 90,000కు పైగా మెజార్టీ సాధించారు. ఈసారి ముఖ్యమంత్రిగా మరో 10,000 అదనంగా ఓట్లు యాడ్ అవుతాయని ఆమె అంటున్నారు. మరి రాజకీయంగా చూస్తే అలా ఉందా అంటే పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు మీద దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు. జగన్ సొంత చెల్లెలు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పులివెందులలో టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి ఈసారి వైసీపీలో ఉన్నారు. ఇక బీటెక్ రవి సత్తా చాటుతామని చెబుతున్నారు. ఈసారి జగన్ మెజార్టీ వీలైనంత వరకు తగ్గించాలని టీడీపీ చూస్తుంది. మరి లక్ష ఓట్లు కనుక జగన్కి దక్కితే మాత్రం రికార్డు క్రియేట్ చేసినట్లే. మాజీ సీఎం చంద్రబాబు కుప్పం తీసుకుంటే ఈసారి లక్ష మెజార్టీ అని చంద్రబాబు కూడా చెబుతున్నారు. అయితే గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన మెజార్టీ తగ్గుతూ వస్తోంది. ఆయన ఈసారి 8వసారి పోటీలో ఉంటున్నారు. అయితే కుప్పంలో 2.5 లక్షల ఓట్లలో లక్ష మెజార్టీ టీడీపీదే అంటే వైసీపీ పోటీ నామమాత్రం కావాలి. కానీ లోకల్ బాడీ ఎన్నికల గురించి అక్కడ వైసీపీ గట్టి పడింది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దానికి తోడు బీసీ అభ్యర్థిగా ఉన్న భరత్ని వైసీపీ పోటీకి నిలబెట్టింది. ఆయన సామాజిక వర్గం ఓట్లు 70,000 దాకా ఉన్నాయి. అలాగే మొత్తం ఓట్లలో బీసీ ఓట్లు 1,50,000కు పైగా ఉన్నాయి. దీంతో బీసీ కార్డు వైసీపీ తీసింది. బీసీల కోటలో ఓసీల పోటీ అంటోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ చంద్రబాబుని ఓడించాలని పట్టుదల మీద ఉన్నారు. మరోవైపు టీడీపీ తరపున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మొత్తం తాను అయి చూసుకుంటున్నారు. ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీని టీడీపీకి తీసుకువస్తామని అంటున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కుప్పంలోనే మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు 1,00,000 ఓట్లు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరో హాట్ సీటు పిఠాపురం. అక్కడ 1,00,000 ఓట్లు పవన్కి అని చెబుతున్నారు జనసేన నేతలు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,36,000 దాకా ఉన్నారు. ఖచ్చితంగా పోలయ్యేవి 1,80,000 ఓట్లు అని లెక్క వేస్తున్నారు. ఇందులో పవన్కే 1,30,000 దాకా వస్తాయా అన్న చర్చ కూడా నడుస్తోంది. కాపులు 70,000 ఓట్లు పవన్కే అని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ అంటున్నారు. నాగబాబు అయితే పిఠాపురంలో పీట వేసుకొని మరీ కూర్చొని ఎన్నికల వ్యూహాలను రూపకల్పన చేస్తున్నారు. మరోవైపు నుంచి చూస్తే వైసీపీ నుంచి బలమైన నేత వంగ గీత ఉన్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆమె తరపున వైసీపీ అతి పెద్ద మొహరింపనే చేస్తోంది. ప్రతి మండలానికి సీనియర్ నేతలను ఉంచి మరీ ఎన్నికల వ్యూహ రచన చేస్తుంది. ఇక కాపు పెద్ద ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో మకాం వేసి మరీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇక్కడ పవన్కి 1,00,000 మెజారిటీ వస్తే వారు వన్ సైడ్ అయినట్లే. ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంది.